ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి మండలిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పలువురు దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఖండించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో బీఆర్ఎస్ మోసాల కార్డు విడుదల చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాజీ మంత్రి హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో అహంకారపూరిత విమర్శలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులపై మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పాలని హరీష్ రావును నిలదీశారు. దండుపాల్యం అంటే మీరు స్టువర్ట్పూర్ దొంగల అంటున్నా. నేను మంత్రివర్గాన్ని దండుపాల్యంగా పోషిస్తున్నా కదా, మరి స్టువర్ట్పూర్ దొంగల బందిపూడి దొంగల మీరు మంత్రివర్గం 10 సంవత్సరాల రాజ్యమేనుడు. బీసీలకు సంబంధించిన మంత్రివర్గం, దళిత వర్గాలకు సంబంధించిన మంత్రివర్గం, మరి మీరు 10 సంవత్సరాల రాజ్యమేనుడు కదా. మీ మామగారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మంత్రిగా నువ్వు కేటీఆర్ మీరే కదా కేబినెట్ అంతా నడిపింది. అప్పుడు మీరు పచ్చి అబద్ధాలు ఆడి దోసుకొని దాచుకొని ఏదున్నా లేకపోయినా ఆత్మ గౌరవం ఉన్నది మాకు. కానీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో వెన్నుపోటు వచ్చే విధంగా ఆ పార్టీలో కేసీఆర్ కింద పనిచేసుకుంటా 28 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు పెట్టుబడి పెట్టి కేసీఆర్ ని ఏ విధంగా వెన్నుపోటు వచ్చేటువంటి దురుద్దేశం ఉన్నటువంటి వాళ్ళని మేము కాదు. పదే అబద్ధాలు సందర్భంలో నామినేషన్ కెళ్ళి మొదలెడుతున్న నీ సిద్దిపేట దేవాలయంకి వచ్చి మాట్లాడితే తోక ముడిచినావు, చర్చకు రాలే.